అయితే రాజకీయ పరంగా తను ఎమ్మెల్యే అయ్యాడు అంటే తను మంత్రి కూడా కావచ్చు కదా, తను మంత్రి కూడా కావచ్చు కదా, లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు కదా, లేదు ప్రధానమంత్రికి కూడా కావచ్చు కదా. రాజకీయంగా ఎమ్మెల్యే అయిన వాడు, రాజకీయంలో రాణించిన వాడు, ఇంకా అందులో ఉన్న శాఖల్లో అన్నిట్లో కూడా రాణించవచ్చు కదా. అందులోనే ఉంది సూక్ష్మం. మనం ఎమ్మెల్యే అయ్యామో రేపు ముఖ్యమంత్రి అయిపోతామంటే పొరపాటు. ఎమ్మెల్యే అయ్యాను నేను ఇంకా రేపు ముఖ్యమంత్రి కూడా అవుతాను అనుకుంటే పొరపాటు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంత వరకు రూల్ చేస్తున్నారో అంతవరకే సాగుతుంది. అంతకు మించి మనము వెళ్ళలేము. ఈ అన్నిటిని కూడా రూల్ చేసే వాళ్ళే ఈ ఇంద్రుడు, వరుణుడు, యముడు కూడాను. అయితే ఇందులో ప్రధానంగా ఇంద్రుడే ప్రధాన కారకుడు. రాజకీయంగా మన అభివృద్ధి విషయంలో చాలా మంది ఏం చేస్తారంటే గ్రహాలు మాత్రమే చూసుకుంటారు. అవును, గ్రహాలు